మావోల ఘాతుకం ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేల్చి పోలీస్ వాహనం ధ్వంసం ప్రమాదంలో అదనపు ఎస్పీ ఆకాశరావు మృతి అంటూ కూడా చూస్తాం. పలువురికి తీవ్ర గాయాలంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇటు మావోలు అటు నక్సలైట్, ఇటు వీళ్ళు చనిపోతున్నారు, అటు వాళ్ళు చనిపోతున్నారు. కానీ పాలకులు మాత్రం చోద్యం చూస్తూ ఉన్నారు. వాళ్ళు చనిపోతూ ఉంటే ఆ శవాల పైన రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప ఏది కనబడుతుంది ఇక్కడ. మీకు నిజమైనటువంటి దృక్పథం ఉంటే మావోయిస్టులు కూడా లొంగిపోవాలి, అయిపోయింది మీ ఎరా అయిపోయింది. ఇటు ప్రభుత్వం కూడా వాళ్ళని లొంగిపోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఖచ్చితంగా ఒక ఆర్డర్ జారీ చేయాలి, వాళ్ళకు టైం లిమిట్ పెట్టాలి. అటు ప్రభుత్వం చేయదు, ఇటు మావోయిస్టులు చేయరు, మధ్యలో అమాయకమైనటువంటి ప్రజలు చనిపోతారు. ఇక్కడ ఎవరు ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఆయా రాష్ట్రంలోని పార్టీలు కానీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? అగ్రవర్ణాల ఆధీనంలో ఉంటాయి. మావోయిస్టులు అగ్రనాయకులంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంటారు? అగ్రనాయకుల ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. కానీ బలయ్యేది ఎవరు? అక్కడ బలయ్యేది ఎవరు? నంబాల కేశవరావు లాంటి వాళ్ళు ఈరోజు బడుగు బలహీన వర్గ సమస్య వాళ్ళు బలవుతూ ఉంటారు. ఎస్, బరాబర్ 100% చెప్తాను. ఈ అగ్రవర్ణాల మధ్య జరుగుతున్నటువంటి పోరులో బడుగు బలహీన వర్గాలే ఈరోజు బలవుతూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు మావోయిస్టుల నుంచి కావచ్చు, రెండు వర్గాల నుంచి కూడా బలయ్యేది అమాయకమైనటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలే అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్